మెల్లని స్వరం అనే ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఈ ఉదయకాలం లేచారా? బాగున్నారా? వాక్యాన్ని చదివారా? దేవుడు మీతో మాట్లాడుతున్నాడా? దేవునితో మీరు మాట్లాడుతున్నారా? దేవునితో మీరు మాట్లాడినప్పుడు మీ హృదయం చాలా ఆహ్లాదకరముగా ఉంటుంది. మార్నింగ్ లేచి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మెల్లని స్వరం, మనం దేవునితో మాట్లాడుతుంటే దేవుడు మనతో మొదటి ఆదాము అవ్వతో దేవుడే వచ్చి వారితో చల్లపూట మాట్లాడేవాడు. అంటే ఉదయకాలం లేచి చాలా మనుషులతో మాట్లాడకుండా, ఇంకా పనులను చేసి ఒత్తిడి మన మైండ్లో ఉండకుండా, మన శరీరం అలసిపోకముందు చాలా ప్రశాంతముగా వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు నీ జీవితం ఎట్లా ఉంటుందంటే, తోటల్లోనికి వెళ్ళినప్పుడు, ఏదైనా పొలంలోనికి వెళ్ళినప్పుడు, మంచు కురిసినప్పుడు ఆ గడ్డి కానివ్వండి, ఆ పొలము కానివ్వండి, చాలా పచ్చగా మంచిగా చాలా ఆహ్లాదకరముగా ఆరోగ్యకరముగా కనిపిస్తూ ఉంటుంది కదా. అలాగే ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఉంటే కూడా దేవుని సన్నిధిలో నుంచి ఆ యొక్క తేమ, ఆ యొక్క చల్లదనము, ఆ యొక్క ఆయనలో ఉన్న ఆ యొక్క ప్రేమ నీ తల మొదలుకొని అరిపాదముల వరకు కూడా అలా దిగబోతున్నది. అందుకని దేవునితో మాట్లాడాలి. దేవునితో మాట్లాడడం చాలా ప్రాముఖ్యం కనుక దేవుడితో మాట్లాడండి. ఈరోజు దేవుడు మనతో ఏమని మాట్లాడతాడో చూద్దాం. ఒక వాగ్దానం, కీర్తనల గ్రంథం 125వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఆయన ప్రజల చుట్టూ ఆయనే ఉంటాడట. మీకు ఈ మాట వింటూ ఉంటే మీరు ఉదయం ఉప్పొంగుతూ ఉన్నదని నేను అనుకుంటున్నా. నాకైతే చాలా ఆహ్లాదకరముగా, చాలా సంతోషముగా, నేను ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఉన్నాను కానీ నా హృదయం చాలా గంతులు వేస్తూ ఉన్నది. ఎందుకంటే యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లుగా ఇది మొదలుకొని నేను మీ చుట్టూ ఉండబోతున్నాను. చూడండి, ఒకసారి ఆలోచించండి. ఆయనే మన చుట్టూ ఉంటే మనం శత్రువు కనిపిస్తామా? మనం రోగానికి కనిపిస్తామా? మనకి ఏదైనా బాధ వస్తుందా? ఒకవేళ వచ్చినా అది మబ్బు తేలిపోయినట్లుగా, నీకేమి అంటనట్లుగా, నీకేమి పట్టనట్లుగా, నీకేం తెలియనట్లుగా చాలా విచిత్రముగా నీ జీవితంలో రోజులు అలా గడిచిపోతూ ఉంటాయండి. అందుకనే అంటున్నాడు, ఇది మొదలుకొని నేను మీ చుట్టూ ఉండబోతున్నా. ఎవరైనా సృష్టికర్త, జీవం పోసే దేవుడు, నిన్ను పుట్టించిన దేవుడు, నీ సృష్టికర్త నేను అంటున్నాను, నేను నీ చుట్టూ ఉండబోతున్నా. కనుక ఒకవేళ ధైర్యము లేక ఉన్నావో, ఏ విషయంలోనైనా బాధపడుతున్నావా, వేదనను అనుభవిస్తున్నావా, ఎక్కడి నుంచి నాకు సహాయం వస్తుందని అనుకుంటున్నావా, నేను ఎట్లా దాక్కోగలను అనుకుంటున్నావా, నేను ఎలా ఇది దాటుకొని వెళ్ళగలను అని అనుకుంటున్నావు, మరి ఇంకా ఏవే విషయాల్లో నీకు కలవరం ఉన్నదో, నీ బాధ ఉన్నదో ప్రభు అంటున్నాడు, ఈ మాటలు వింటూ ఉండగానే అంత తొలగిపోతుందండి. ఒక మేఘము కమ్ముకున్నట్లుగా మిమ్మల్ని మేఘము కమ్ముకోబోతున్నది. కనుక ధైర్యముగా ఉండండి, దేవుని వైపు చూడండి, దేవుని మాటలు వినండి, మరలా వాగ్దానాన్ని చదువుతూ ఉండండి, చూస్తూ ఉండండి. దేవుడు తప్పకుండా మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆయన చేయి వదిలిపెట్టే దేవుడు కాదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, అయ్యా, ఎవరెవరైతే ఈరోజు ప్రభువా నీ బిడ్డలు ప్రభువా ఈ వాగ్దానాన్ని చూశారో, రిసీవ్ చేసుకున్నారో, వారందరి జీవితంలో ప్రభువా ఇదిగో యెరూషలేము చుట్టూ అయ్యా తండ్రి ఇదిగో పర్వతం ఉండినట్లుగా అయ్యా ఇది మొదలుకొని అయ్యా నీ ప్రజల చుట్టూ కూడా నీవు అయ్యా ఉండేదనని వాగ్దానం చేస్తున్నావు. ఈ వాగ్దానము ఒక్కొక్కరి జీవితంలో నెరవేర్చబడాలి. నిజముగా వారు అనుభవించినట్లుగా సహాయము చేయండి. నీవు వారి చుట్టూ ఉన్నావని, వారితో కదులుతున్నావని ప్రతి ఒక్కరూ తెలుసుకున్నట్లుగా తండ్రి నీ యొక్క కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డల చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, వారి బిడ్డల స్టడీ ప్రభువా సమస్త విషయంలో నీ మేలు, నీ దీవెన, నీ హస్తం ఉండినట్లుగా వారు కనుగొనాలి. అద్భుతాలు చేయండి అయ్యా, మేలుతో నింపండి. ఎవరైతే కలవరంతో, బాధతో, దుఃఖముతో ఉన్నారో
వారి నిట్టూరు పంత తొలగిపోవునుగా కానీ మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలు సంతోష హృదయముతో గంతులు వేయినట్లుగా అద్భుతాలు చేయండి. అనారోగ్యముతో ఉన్నవారిని అయ్యా మీరు స్వస్థపరచండి, కృప చూపించండి, మేలుతో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎవరైతే హాస్పిటల్లో వెంటిలేషన్లో ఉంటున్నారో, మూలుగుతున్నారో అయ్యా నీ బిడ్డలందరికీ విడుదల కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. అద్భుతాలు చేయండి ప్రభా తండ్రి, అద్భుతాలు చేయమని ప్రార్థిస్తున్నాం. గొప్ప కార్యములు మీరు జరిగించండి ప్రభా. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కనుక ప్రభా విడుదల దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ, పాప క్షమాపణ అయ్యా, తాగుబోతులు, తిట్టుబోతులు, తిరుగుబోతులు మారు మనసు రక్షణ పొందినట్లుగా సహాయము చేయండి. ఏ కుటుంబంలో రక్షణ లేదో రక్షణ కార్యం జరగాలని మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న అయ్యా నీ బిడ్డలకు శుభము, దీవెన, ఆశీర్వాదములు మేము పలుకుతున్నాం. ఈ సంవత్సరం అంతా ఆరోగ్యముతో, క్షేమముతో అయ్యా వారి యొక్క జీవితంలో అద్భుతమైన కార్యములు జరిగించండి అయ్యా తండ్రి. ఈ సంవత్సరం అంతవరకు నీ మేలులు అనుభవిస్తూ అయ్యా వారు ముందుకు వెళ్ళటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారి జీవితంలో గొప్ప కార్యములు మీరు జరిగించండి. అన్ని విషయంలో ప్రభువా నీ ప్రజలు నీ చేత మేలు పొందినట్లుగా కృప దయచేయండి. వారి చుట్టూ నువ్వు అయ్యా ప్రాకారముగా ఉండి అద్భుతాలు చేసి మేళ్లతో నింపి గొప్ప కార్యములు చేస్తున్నందుకు అయ్యా స్తుతి, మహిమ, ఘనత మీకు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.